ఫ్రెండ్స్, ఇదిగోండి సోంపు, అర కేజీ సోపు, అర కేజీ బెల్లం తీసుకొని ఉండల కోసమని ఇలా తయారు చేస్తున్నాను. నేను సోపు ఉండలు ఎప్పుడూ చేయలేదు ఫ్రెండ్స్, ఇదే ఫస్ట్ టైం. అందుకని అర కేజీ బెల్లం తీసుకున్నా. ఇదిగో సోపు దూరగా వేయించుకున్నాను. వేయించుకొని పక్కన పెట్టుకొని ఆ తర్వాత సగం సోంపు ఒక పావు కేజీ కొద్ది పలుగ్గా మిక్సీ వేసుకోవాలి. కొద్దిగా పలుగ్గా సగం సోంపు పక్కన పెట్టేసుకోవాలి. ఇదిగోండి మిక్సీ జార్లో సగం వేసాను. ఈ సోంపు వల్ల ఎన్ని ఆరోగ్యాలు ఉన్నాయో తెలుసా మీకు? ఈ సోంపు తింటే చాలా మంచిది. నాకు చదువు లేదు కాబట్టి ఈ సోంపు వల్ల ఆరోగ్యాలు ఏంటనేది తెలియదు. ఇదిగోండి సగం పౌడర్ తీసుకున్నాను. ఆ తర్వాత బెల్లం తీగ పాకం రావాలి. ఇదిగోండి బెల్లం మనం ఇలా కలయబెట్టుకుంటూ మనం చూసుకుంటూ ఉండాలి. ఇదిగోండి బెల్లం ఇప్పుడే కరుగుతూ ఉంది. కొద్దిగా 10 నిమిషాలు పడుతుంది మళ్ళీ కరగాలంటే. తీగ పాకం రావాలి. కొద్దిగా ఉంటే తీగ పాకం వస్తుంది. ఇదిగోండి తీగ పాకం వచ్చింది. ఇందులో ముందు పావు కేజీ సోంపు వేసి కలయబెట్టుకోవాలి. తర్వాత పలుగ్గా వేసుకున్న సోంపు కూడా అది కూడా వేసి కలిపేసుకోవాలి. నేను ఫస్ట్ టైం ఈ సోపు ఉండలు చేయటం అనేది హాఫ్ కేజీ బెల్లం సరిపోతుందని వేసాను. చూసి మర్నాడు ఉండలు కాకపోతే మళ్ళీ ఇంకో పావు కేజీ బెల్లం పడుతుందేమో చూసి మళ్ళీ తయారు చేస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ రేపు చూపిస్తా మీకు చేసి. ఇలా కలయబెట్టి అది ఉంచుతా. అది ఉంచితే మనకు పీల్చేస్తుంది, అతుక్కోదు చేతికి. చూడండి, అతుక్కోకుండా ఉంటే అది మొత్తం బెల్లం పాకం పీల్చినట్టు. అతుక్కోకపోతే మన చేతికి అంటుతుంది. అంటలేదు చూసారా? అలా చేసుకొని ఇదిగోండి పౌడర్ లాగా చేసుకున్నాం. మళ్ళీ సరిపోలేదు బెల్లం. ఇంకొక పావు కేజీలో 100 గ్రాములు అల్లం పలుగ్గా మిక్సీ వేసుకొని బెల్లంలో కలిపి ఇలా తీగ పాకం చేసుకొని ఈ పౌడర్లు వేసా. ఇందులో సోంపు నిన్న తయారు చేసుకున్న దాంట్లో ఈరోజు ఇందులో వేసి కలిపి ఇలా కొన్ని నువ్వులు కూడా వేసాను. ఇలా ఉండలు చేస్తే ఈరోజు కరెక్ట్ మెజర్మెంట్కు సరిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అర కేజీ సోంపుకి 3/4 కేజీ బెల్లం అయితే పట్టిందనేది ఇప్పుడు నాకు తెలిసింది. సోంపు వల్ల ఎన్ని ఆరోగ్యాలు ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా? పడుకునే ముందు మనం సోంపు ఒకటి తిని ఒక గ్లాస్ వాటర్ తాగితే మనం తెల్లారేటప్పటికి ఫ్రీగా ప్రశాంతంగా